ఈరోజు మనం ఫైర్ బోల్ట్కి సంబంధించిన ఫైర్ బోల్ట్ హల్క్ అనే వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేసి క్విక్ రివ్యూ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది బాక్స్ అయితే ఇది నేను firebolt.comలోనే ఆర్డర్ చేశాను. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమేమి వచ్చినాయో ఒకసారి చెక్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక సీల్ అయితే ఉంది, దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఒక బిల్ అయితే ఉంది బాక్స్ లోపల. ఇది మెయిన్ బాక్స్ అయితే ఫైర్ బోల్ట్ హల్క్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అయితే. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. స్లీప్ మానిటరింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్, కెమెరా కంట్రోల్ అండ్ ఇన్బిల్ట్ మైక్ అండ్ స్పీకర్, IP6 వాటర్ రెసిస్టెంట్ అండ్ వెదర్ ఫీచర్స్. అండ్ దీని MRP రేట్ చూసుకుంటే 17,999 అయితే ఉంది. సో ఇంత ప్రైజ్ అయితే ఎవరు కొనరు. రైట్ సైడ్ చూసుకుంటే ఫైర్ బోల్ట్ అండ్ బ్లూటూత్ కాలింగ్ అని ఉంది టాప్లో, డౌన్లో IP6 వాటర్ రెసిస్టెంట్ అని ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే హార్ట్ రేట్ ట్రాకింగ్ అండ్ SpO2 మానిటరింగ్, 120 స్పోర్ట్స్ మోడ్స్ అని రాసి ఉంది. అండ్ ఫైర్ బోల్ట్ హల్క్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ అని రాసి ఉంది. ఇప్పుడు ఈ వాచ్ని మనం అయితే అన్బాక్స్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ వాచే ఉంది. వాచ్ని పక్కన పెడదాం. అండ్ లోపల ఇంకేమున్నాయి, వాళ్ళవి 4 కార్డ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ బ్రాండ్కి సంబంధించినవి. అండ్ ఇది యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్, అండ్ ఇంకొకటి ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. వాచ్ని అయితే ఒకసారి ఆన్ చేద్దాం. ఛార్జింగ్ ఉందో లేదో, ఉంది, ఆన్ అవుతుంది. ఈ వాచ్కి సంబంధించిన మెయిన్ ఫీచర్స్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, ఒకసారి చూడండి. ఈ వాచ్లో మీకు 1.78 ఇంచ్ HD AMOLED డిస్ప్లే ఉంటుంది, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, IP67 వాటర్ రెసిస్టెంట్, SpO2 అండ్ హార్ట్ రేట్ మానిటరింగ్, స్టెప్స్ ట్రాకింగ్, క్యాలరీస్ ట్రాకింగ్, ఇన్బిల్ట్ క్యాలిక్యులేటర్, ఈ ఫీచర్స్ అయితే ఈ వాచ్ అయితే వస్తుంది. సో ఈ వాచ్ని ఇప్పుడు మనం ఫోన్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అండ్ కాల్ వస్తే ఏ విధంగా లిఫ్ట్ చేయడానికి అవుతుంది అనేది మీకు శాంపుల్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఇది ఫ్రెండ్స్ ఫైర్ బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్. అండ్ దీన్ని ఫ్రేమ్ చూసుకుంటే ఇది మెటల్ ఫ్రేము, అండ్ ఇక్కడ పవర్ బటన్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా హై క్వాలిటీ ప్లాస్టిక్. లెఫ్ట్ సైడ్లో ఒక స్పీకర్ ఉంది అండ్ రైట్ సైడ్లో మైక్ అయితే ఉంది. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ బెల్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన బెల్ట్స్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ వాచ్ మీకు AI వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది, స్టెప్స్ ట్రాకింగ్ ఉంటుంది, స్లీప్ ట్రాకింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుంది, అండ్ SpO2 కూడా ఉంటుంది. బట్ ఇవన్నీ ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా అయితే చూపించవు. సో కొంచెం అటు ఇటు అయితే చూపిస్తాయి అనమాట. సో ఈ వాచ్ని మనం ఇప్పుడు మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూద్దాం. ప్లేస్టోర్లో ఫైర్ బోల్ట్ వాళ్ళకి సంబంధించిన డాఫిట్ అనే యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్. యాడ్ డివైస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ వాచ్ మోడల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దానిపైన క్లిక్ చేస్తే వాచ్ అనేది ఆటోమేటిక్గా మొబైల్తో పేర్ అయిపోతుంది. చూడండి, పేర్ అయింది. ఇక్కడ వాచ్లో బ్యాటరీ పర్సెంటేజ్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వాచ్ని ఈ యాప్లో నుండే కంట్రోల్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఏ యాప్ నుండి నోటిఫికేషన్స్ కావాలనేది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలారం సెట్ చేసుకోవచ్చు, వాచ్లో అలారం సెట్ చేసుకోవచ్చు, అండ్ మొబైల్లో కూడా అలారం సెట్ చేసుకోవచ్చు. అలారం సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ షట్టర్ ఉంది కదా, మనం కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మొబైల్ అయితే ఫోటో క్యాప్చర్ చేసేస్తుంది. అండ్ వాచ్కి ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ నుంచి అప్డేట్ చేయొచ్చు. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి మీరు సన్లైట్లోకి తీసుకెళ్ళినా క్లియర్గా కనిపిస్తుంది డిస్ప్లే, ఎలాంటి ఫ్లిక్కర్స్ అయితే ఉండవు. ఇక్కడ లాంగ్ ప్రెసెస్ పట్టుకుంటే క్లాక్స్ అయితే కనిపిస్తాయి. మీకు నచ్చిన క్లాక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు కాల్ డైలర్లోకి వెళ్తే ఇక్కడ రీసెంట్ కాల్ ఉంటుంది, మన కాల్ హిస్టరీ అంతా ఇక్కడ చూపిస్తుంది. అండ్ డైల్ ప్యాడ్, క్విక్ డైల్ ప్యాడ్, డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు మన మొబైల్తో కనెక్ట్ చేస్తే. అండ్ కాంటాక్ట్స్, ఇక్కడ మనం మినిమం 10 కాంటాక్ట్స్ అయితే డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాచ్ నుండి కంట్రోల్ చేసి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో నేను ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు యాప్లో, పర్మిషన్ ఇస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను యాప్లో ఏ కాంటాక్ట్స్ అయితే యాడ్ చేశానో అవి ఇక్కడ చూపిస్తాయి. ఈ విధంగా టాప్ నుంచి స్క్రోల్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ స్టేటస్ బార్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్రైట్నెస్ కంట్రోల్ చేయొచ్చు, బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, ఫ్లాష్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, అండ్ సెట్టింగ్స్లోకి కూడా డైరెక్ట్ వెళ్ళొచ్చు. సరే, ఈ వాచ్కి సంబంధించిన స్పీకర్ క్వాలిటీ అయితే చెక్ చేయండి.
సో పర్లేదు, ఆడబుల్గానే ఉంది. బట్ హెవీ నాయిస్లోకి వెళ్తే మాత్రం సౌండ్ అయితే వినిపించదు మీకు ఎక్కువగా. ఈ వాచ్లో మనకి మెయిన్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసి ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో పిక్సెల్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి ఇందులో. AMOLED డిస్ప్లే కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీరు ఎంత హెవీ యూజ్ చేసినా, మీరు కాలింగ్ మాట్లాడితే ఒక 2-3 డేస్ అయితే వస్తుంది కంటిన్యూస్లీ. అండ్ జనరల్ యూజ్ చేస్తే మాత్రం ఒక 7 డేస్ అయితే వస్తుంది మీకు బ్యాటరీ లైఫ్. ఫైనల్లీ ద ప్రైజ్ ఈజ్ మ్యాటర్స్. ఈ వాచ్ 2800 పెట్టి కొనొచ్చా అంటే పర్లేదు, కొనొచ్చు. మీరైతే డిసప్పాయింట్ అయితే అవ్వరు. సో ఆ ప్రైస్కి అయితే వర్త్ ఈ వాచ్. సో మీకు AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ బెటర్ టు చూస్ దిస్. 2500 బడ్జెట్లో కూడా మనకి నార్మల్ స్క్రీన్సే ఉన్నాయి, AMOLED డిస్ప్లేస్ అయితే లేవు. సో ఇంకొక 300 యాడ్ చేస్తే AMOLED స్క్రీన్ వస్తుంది కాబట్టి నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఫైర్ బోల్ట్ హల్క్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రసాద్ ఎక్స్పోర్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.